ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశీర పౌర్ణమి రోజున విశేషంగా ఏదైనా క్షేత్ర దర్శనం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకుంటే బాగుంటుందా? అంటే ఎన్నెన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. విశేషంగా ఏ క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు అంటారు ఆ రోజున? తప్పకుండా అమ్మా. ఆ రోజు కృత్తికా నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఒక రహస్యం నేను మీకు వివరిస్తా. ఇది సకల మానవాళికి శుభకరమైనటువంటిది, శోభాయమానమైనటువంటిది. ఆ క్షేత్రమునందు ఇప్పటికీ ఓ 18 సంవత్సరాలలో ఒక 700 మందికి పైన సంతానాన్ని అందించింది. అలాగే అంతమందికి పైన వివాహ యోగాన్ని కూడా ఇచ్చినటువంటిది. విజయవాడ దగ్గర మాది. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత తాడేపల్లి ఏదో ఉంది, అక్కడ కొండ మీద 18 ఏళ్ల క్రితం ఒకతనికి స్వామివారి కల్లో కనిపించి, నేను కొండ మీద ఉన్నాను, నన్ను కాపాడుకో, ఎట్లా నీ పిల్లవాడిని నువ్వు కాపాడుకున్నట్టుగా రక్షించట్టుగా కాపాడున్నారు. కొండ మీదకి మార్గం కూడా స్వామివారి కల్లోనూ చూపించారు. సరే, అతను ఆ మార్గాన్ని ఆ రాళ్ళు కొండలు ఎక్కుంటూ పైకి వెళ్తే అంత చిన్న పుట్ట, అతను సొంత డబ్బుతో కింద నుంచి పై వరకు మెట్లు వేశాడండి. చాలా చిన్న ఒక మొబైల్ షాపు. అందులో వచ్చేటువంటి ప్రతి రూపాయిని తన కుటుంబాన్ని పోషించుకుంటూ కొండ మీద వరకు మెట్లు వేసేశాడు. చాలా అద్భుతంగా. నాగుల చవితి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ, షష్ఠి అనేటువంటిది వచ్చినప్పుడు, లేకపోతే కృత్తికా నక్షత్రం అనేటువంటిది వచ్చినప్పుడు జనాలు చాలా విశేషంగా స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు. వందలాది మందికి సంతానం కలిగిందమ్మా అక్కడ. అది చాలా విశేషం. సంతానం కలిగిన ముందో, అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు, సంతానం కలిగిన తర్వాత ఒక బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అంటే ముందు ఏమైనా మొక్కుకుంటే ఏం లేదు, నార్మల్ గా అక్కడికి వస్తారు. అక్కడేవో వాళ్ళు పాలు పొంగించుకోవడం ఏవో చేసుకుంటుంటారు. షష్ఠికి అక్కడ సంతానానికి సంబంధించినటువంటి హోమం. అలాగే కృత్తికా నక్షత్రం ఒకటి. ఆ కృత్తికా నక్షత్రం రోజు నాడు విశేషంగా యజ్ఞప్రసాదం ఇస్తారు అక్కడ. అంటే యజ్ఞం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రపూర్వకంగా హోమం చేసి ఆ ప్రసాదాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని అందిస్తారు. అది తీసుకున్న వాళ్ళల్లో 10లో 9 మందికి సంతానం కన్ఫర్మ్. 10లో 9 మందికి ఖచ్చితంగా సంతానం. అది ఒక రూఢి అక్కడ జరుగుతుంది. అట్లా ఒకళ్ళకైతే 2 ఆడపిల్లలు, 2 ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలం స్వామివారి దగ్గర ఎప్పుడు సేవ చేసుకుని, నాకు మగపిల్లవాడు కావాలని వాళ్ళు ఎప్పుడు కోరలా. ఆయన దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా అమ్మాయి గర్భవతి అయింది. 2కి ఆపరేషన్ అయిపోయింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వెనకాల పాము పరగ ఇచ్చినట్టుగా ఇక్కడ వరకు వస్తుందండి. అంటే ఆ శిరస్సు చూస్తే వెనకాల ఇలా మావ ఇదంతా నార్మల్ గానే ఉంటుంది, కానీ కాస్త పర్టికులర్ గా చూస్తే పాము పడగ ఇచ్చినట్టుగా ఇలా చక్కగా కనిపిస్తుంది శిరస్సు. అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటికి జన్మించారు. రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయండి. ఇవాళకి కూడా సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కృత్తికా నక్షత్రం ఒకటి, షష్ఠి ఒకటి, పర్వదినాలు వచ్చినప్పుడు అక్కడ చిన్న ట్యూబ్లైట్ ఉంటుందమ్మా రాత్రిపూట. అసలు లైట్ లేకుండా ఉండకూడదు కాబట్టి చిన్న ట్యూబ్లైట్ వేసేస్తారు. ఎవరో టార్చీ లైట్ వేస్తే, లైట్ ఫోకస్ వేస్తే ఎలా అయితే కనుక ఫోకస్ పడుతుందో అలాంటి ఫోకస్ పడుతుంది ఎప్పుడో ఒక రోజు. మంగళవారం కావచ్చు, షష్ఠి లేదంటే కృత్తికా నక్షత్రం. ఎక్కడ పడుతుంది? ఆ పుట్ట మీద మొత్తం అంతా అటు ఇటు ఒక వైబ్రేషన్ శక్తి లాగా అది. ఎవరన్నా చూస్తే వీళ్ళెవరు టార్చీ లైట్ తోటి ఏదో వేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎందుకని అలా ప్రకాశంగా ఉంటుందంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రకాశవంతంగా వస్తుందంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. కొండ మీదకి వెళ్తాం కదా, కొండ కింద నుంచి 60 అడుగులు ఉందమ్మా పుట్ట పైకి. ఇంత పుట్ట కాస్తే ఇప్పుడు 7 అడుగులు ఎంతో పెరిగింది. 18 సంవత్సరాలలో 7 అడుగులు పైకి పెరిగింది పుట్ట. అక్కడ దేవతా సర్పం ఉంది అనేటువంటిది బాగా నమ్ముతారు.
కొన్ని కొన్ని రోజులలో అక్కడికి వెళ్తున్నప్పుడు తెలియకుండా మగలి పువ్వు వాసన అవి వస్తూ ఉంటాయి. మొగలి పువ్వు వాసన వచ్చిందంటే ఇక దేవతా సర్పం ఉన్నట్టే. ఓకే. ఓకే. అయిన వాళ్ళు కాని వాళ్ళు అక్కడికి వెళ్ళలేరమ్మా. అంటే ఎవరనుకుంటే వాళ్ళు వెళ్ళలేరు. ఆ! ఎవరికైతే గనక యోగం అనేటువంటిది ఆపాదింపబడుతుందో వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. 14 అడుగుల సర్పం 18 ఏళ్ళకి దానికి కాపలా కాస్తుందనేటువంటిది అక్కడ. ఆలయాన్ని. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అక్కడికి రావడానికి కూడా ఒక యోగం ఉండాలనేటువంటిది ఒక విధానం ఉంది. తిరిగి 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 కొండ వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓహో! అంటే అక్కడి దాకా వెళ్ళినా యోగం లేదు పైకి వెళ్ళి దర్శించుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఒక చక్కటి దివ్యమైనటువంటి నాగశక్తి అనేటువంటిది తిరుగుతుందనేటువంటిది ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎందుకు చూపించడానికి బయటికి ఇవ్వట్లేదంటే ఎవరో టార్చ్ లైట్ వేస్తే ఫోకస్ లైట్ వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అది వెలుతురు. రకరకాలుగా దాని గురించి కామెంట్స్ చేస్తారు. నమ్మరు. ఓకే. నీ నమ్మకంతో నాకు పని ఏంటి అని చెప్పి నేను మీకు ఇవ్వచ్చు. కానీ విషయం తెలియకుండా చూసి రకరకాలుగా మాట్లాడుకోవడం వల్ల నా వంశాలు నాశనం పోతాయి. సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడడం వల్ల. కాబట్టి ఒక వంశాన్ని నిలబెట్టడానికి మనం కారకులు కావాలి. నాశనం కావడానికి మనం కారకులు కావద్దు. అంటే అది చూసినప్పుడు 100లో 90 మందికి అది ఏదో లైట్లు పెట్టారనిపిస్తుంది. కానీ ఒక 10 మంది ఉంటారు. ఆ జాగ్రత్తగా పరిశీలనతో చూసినప్పుడు ఒక ఆకృతులు మనం చూడగలుగుతాం. అంటే ఎటువంటి ఆకృతులు? సర్పాకృతి. ఆ నీడలోనే. రూపాకృతులండి. జాగ్రత్తగా స్లో మోషన్ లో చూసినట్లయితే సర్పం వచ్చి వెళ్తున్నట్టుగా ఒక రూపం దాన్ని మనం చూడగలుగుతాం. ఓకే. ఓకే. అంత సమయాన్ని జాగ్రత్తగా స్లోగా చేసుకుని చూసేంత సమయం మనకు లేదు. కాబట్టి వీళ్ళేదో ప్రమోషన్ కోసం చేస్తున్నారో రకరకాలుగా అనుకుంటారు. ఆ అవకాశం కూడా ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేక నేను వదిలేశా. ఆ సర్పం కూడా కనిపించిందా గురుగారు? కొంతమంది కనిపించిందమ్మా. కనిపించింది. అంటే అక్కడనే లైవ్ లో కనిపించింది. లైవ్ లోనే కొంతమంది కనిపించింది. ఓకే. కనిపించిన వాళ్ళు మాకు ఆ దర్శనం కలిగింది అని అన్నారు. అలాగే శ్వేతనాగును కూడా చూశామని చెప్పి ఒకళ్ళిద్దరు అన్నారు. నేనైతే చూడలేదు. రేర్ గా ఉంటాయేమో కదా శ్వేతనాగులు. చూశామని అన్నారు. 18 ఏళ్ళగా ఒక అతనికి కళ్ళలో కనిపిస్తే దాని జాగ్రత్తగా ఇవాళ వరకు తీసుకుంటూ వచ్చారు. అసలు విషయం ఏంటంటే అమ్మా, రేపు 4వ తారీఖు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ యజ్ఞప్రసాదం ఇస్తారు. సుబ్రహ్మణ్య షణ్ముగ కొన్ని రకాల మంత్రాలతో కొన్ని రకాల మూలికలతో హోమం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని సంతానం ఎవరైతే కనుక సంవత్సరాలైంది సంతానం కలగట్లేదు అనేటువంటి బాధలు ఎవరైతే ఉంటారో వారికి ఆ యజ్ఞ ప్రసాదం ఆ రోజు అందిస్తారమ్మా. అది ప్రసాదాన్ని తీసుకున్న వారో 10-9 మందికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ ఒక్కళ్ళకి ఎందుకు కలగదండి? కర్మయోగం. అంటే ఏమిటంటే కొంతమంది తప్పదు కాబట్టి చెప్తున్నాను. డేట్లో ఉన్న వాళ్ళు కూడా బాధ ఉంటుంది వాళ్ళకి సంతానం కలగట్లేదని చెప్పి. కొంతమంది పనికి మాలిన పాపిష్టి పని మనుషులందరూ కూడా డేట్లో ఉన్న గుళ్ళలోకి వెళ్ళొచ్చు, నేను వెళ్ళని చెప్పి వీడియోస్ పెడుతుంటే ఆ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి ప్రసాదాలకు వచ్చేస్తున్నారట. సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళ అక్కడికి. అంటే మామూలుగా కొంతమంది వీడియోస్లో నాకు డేట్ వచ్చిందండి వాళ్ళు 2వ రోజు నేను గుళ్ళోకి వెళ్ళాను నాకేం కాలేదని చెప్పి పెట్టుకు చేస్తున్నారు. పనికి మాలిన పాపిష్టి వాళ్ళంతా సిగ్గు ఎగ్గు లేక. అవి చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఎవరే వెళ్ళారు వాళ్ళకేం కాలేదు కదా, నాకు కూడా ఏం కాదు కదా అనుకుంటే అలా వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఫలించదు. కాబట్టి అటువంటి వాళ్ళు రావద్దు. ఎందువల్లంటే భగవంతుడు ఏం చెప్పాడంటే అమ్మా, దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఒక మగవాడికి కనుక అటువంటి పరిస్థితి వస్తే ఆ బాధ అనుభవించినప్పుడు తెలుస్తుందండి. ఆ స్త్రీ ఆ 3 రోజులు ఎంత నరకం అనుభవిస్తుందో. కొంతమంది అసలు తినబుద్ధి కాదు, కొంతమంది స్వీట్లు తింటారు, కొంతమంది ఏమీ తినరు. ఆ 3 రోజులు ఒక దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నట్టుగా కొంతమంది ఉంటారు. వాళ్ళ బాధ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. ఆ టైంలో కూడా కొంతమంది మగవాళ్ళు వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా ఇచ్చేయలేదు నానా రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటారు. ఆ 3 రోజులు ఉండేటువంటి వాటిల్లో వాళ్ళు పడేటువంటి బాధ ఏదైతే ఉంటుందో, వాళ్ళని పెట్టేటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ వంశానికి ఉసురులాగా తగులుతుందండి. అంటే ఏ విధమైన ఆ అమ్మాయికి ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మగవాడు అమ్మాయిని నువ్వు అది చేయలేదు ఆ 3 రోజులు ప్రశాంతంగా పక్కన కూర్చోమని చెప్తారు. ఎందుకనంటే మెంటల్గా ఆమె అప్సెట్ అయిపోతుంది.
శారీరకంగా మానసికంగా. ఓ పక్కన కూర్చొని భగవంతుని నామస్మరణ మనస్సులో, భగవంతుడు నాకు ఈ బాధ లేకుండా చూడవయ్యా అని. ఆ పరిస్థితుల్లో నువ్వు వంట చేయలేదు రకరకాలుగా. అంటే ఇవ్వాలంటే ఉద్యోగాల పేరు మీద రకరకాలుగా వెళ్ళిపోతున్నారు, దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఆ బాధ అనేటువంటిది ఎందుకు వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం నుంచి తీసేస్తాడు, ఉద్యోగం ఉంటే నా కుటుంబం, ఇవి వాళ్ళ బాధలు, అవి అవతల వాళ్ళు వినరు. అప్పుడు అవతల వాళ్ళకి పడేటువంటి శిక్ష చాలా కఠినంగా ఉంటుందండి భగవంతుడు ఇచ్చేది. ఎందువల్లంటే అమ్మాయికి డేటు వస్తుంది అంటే మాతృత్వానికి మూలం అది. ఆ మాతృత్వానికి మూలమైనటువంటి స్త్రీ ఎప్పుడైతే కనుక ఒకవేళ వివాహమైంది, గర్భవతి కావాలి అని అంటే 6వ రోజు తర్వాత నుంచి జరిగేటువంటి ప్రక్రియకి గర్భవతి అవుతుంది. కానీ ఈ 4 రోజుల పాటు ఆమెకి ప్రశాంతత లేకుండా నువ్వు చేసేటువంటి చిత్రవధకి ఆమెకు ఆ యోగం కోల్పోతుంది. ఆ ఒక్క శాపం ముసురు మొత్తం నీ వంశానికి తగులుతుంది. ఓహో! అంటే అది స్త్రీ శాపం కింద మారుతుందా గురుగారు? కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నటువంటి వారు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ శాపం నుంచి విముక్తులు అవ్వడానికి కూడా మంచి అవకాశం తరుణం ఇది. తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రక్రియ చేస్తా అంటే నీ వంశాన్ని భగవంతుడు వచ్చి కాపాడు. ఇంకా ఒక అవకాశం ఇచ్చాడు, అమ్మాయిని ఇబ్బంది పెట్టావు, అయినా సరే నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి. వచ్చి ప్రసాదం తీసుకో, పాల్గొను. ఇక్కడి నుంచి అటువంటి విషయాలు వదిలే. కాదు నేను ఇలా చేస్తాను అని అంటే ఆ తర్వాత నువ్వు 60 అడుగులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన ఆ దోషం నుంచి బయటికి వాళ్ళే. అవునా? అంత బాధ అంటే ఎక్కువది. కాబట్టి ఇటువంటి అనేక బాధలకి విముక్తి గర్భస్రావాలకి కాకుండా జన్మతహాగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి అనేక ప్రయత్నాలు విఫలమయ్యినట్టు వారందరికీ కూడా రేపు 4వ తారీఖు కృత్తికా నక్షత్రం రోజు నాడు చేసేటువంటి విశేషమైన హవనంతో ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదంతో వాళ్ళ కలుపు పడుతుందమ్మా. అది ఖచ్చితం. ఆ రోజుకి విశేషం అక్కడ. మరి మిగతా రోజుల్లో వెళ్ళి మొక్కుకుంటే వెళ్ళొచ్చు, ఫలితం ఉండదంటారా? శుభ్రంగా. ఎప్పుడైతే అంటే కొన్ని ప్రక్రియలు ప్రత్యేకతగా ఉంటాయి. కొన్ని ఆయన జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, ఆయన తిథి వచ్చినప్పుడు కొన్ని యోగాలు కలిసి రావాలమ్మా. ఆ యోగం కలిసి వచ్చినప్పుడు చేసేటువంటి క్రతువు ఉంటుంది. ఇప్పుడు పుట్టినరోజు వేరు, పెళ్లి రోజు వేరు, నిత్యం వేరు, ఒకరోజు స్పెషల్ అయితే ఉంటుంది. అలా స్వామివారికి సంబంధించినటువంటి స్పెషల్ డేస్ కొన్ని ఉంటాయి. ఆ డేస్ ఏమిటి అంటే కొన్ని యోగాలకు సంబంధించి ఉంటుంది. ఆ యోగానికి సంబంధించి ఉన్నప్పుడు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క క్రతువుని చేస్తారు. ఆ క్రతువు నిర్వర్తించినప్పుడు ఆ ప్రసాదమే అనుగ్రహఫలంగా ఆ కుటుంబాన్ని వృద్ధి చేస్తుందమ్మా. అంతటి పర్వదినం అదైతే విషయం. ధన్యవాదాలు గురుగారు.